నవంబర్ చివరి వారంలో పదవీ విరమణ చేయబోతున్న భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ తర్వాత తన స్థానంలోకి జస్టిస్ సూర్యకాంత్ పేరును సిఫార్సు చేస్తూ లేఖ రాశారు. ఇది మామూలుగా ఉన్న ఆనవాయితీ. సీనియారిటీ ప్రకారం జస్టిస్ సూర్యకాంత్ అవుతారు. ఈయన 15 నెలలు ఉంటారు. అయితే ఈ సిఫార్సు కూడా అయిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టులో ఒక కేసు ఆసక్తికరమైంది. జస్టిస్ సూర్యకాంత్కు సంబంధించి బహుశా ఆ సిఫార్సు వెళ్ళాక మొదటి కేసు ఇది. బాబ్రీ మసీద్ విధ్వంసం మనకు తెలుసు కదా, అయోధ్య రామ జన్మభూమి వివాదం. 2019లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం రామ జన్మభూమి అక్కడ రామాలయ నిర్మాణానికి ఇచ్చారు. మసీదు ఇంకో చోట కట్టమని కూడా చెప్పారు. అది ఇంకా జరగలేదు. ఈ సమయంలో ఫైజుద్దీన్ అనే ఒక వ్యక్తి 2020లో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. ఏ విధంగా అయితే టర్కీలో సోఫియాన్ మసీదు పునర్నిర్మాణం జరిగిందో బాబ్రీ మసీదు కూడా ఒకనాటికి పునర్నిర్మించబడుతుంది అని ఆ ఫేస్బుక్లో రాశారు. దీని మీద పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు పెట్టారు. ఇది మత ఉద్రేకాలను రెచ్చగొడుతుంది అని. కింద కోర్టులో ఈ కేసు విచారణకు స్వీకరించారు. దాని మీద ఆయన దీన్ని డిస్మిస్ చేయాలి, ఇది నాకేం సంబంధం లేదు, నేను మామూలుగా ఒక వాక్యం పెట్టాను, దీంట్లో వేరే ఏమీ అభ్యంతరకరమైన భాష వాడలేదు, ఊరికే నా ఆకాంక్ష పెట్టాను. దాని మీద కింద ఎవరో కామెంట్స్ పెట్టారు ఇబ్బందికరమైనవి, వాళ్ళు తప్పు చేశారు. అందులో ఒక కామెంటు ఉద్దేశపూర్వకంగా పెట్టారు, రెచ్చగొట్టడానికి పెట్టారు. నేను దాని మీద ఫిర్యాదు కూడా చేశాను. ఆ కామెంట్ ఎవరు పెట్టారనేది చూడకుండా నా మీద కేసు నమోదు చేయటం అన్యాయం, దీన్ని కొట్టేయాలని ఆయన అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళారు. కానీ హైకోర్టు ఆమోదించలేదు. దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చాడు. సుప్రీంకోర్టులో ఈ విషయాన్ని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జ్యోతిర్మయి బాగ్చి ధర్మాసనం విచారించి దీన్ని మేము విచారణకు స్వీకరించలేము అని చెప్పింది. చెప్తే